ఊరికి వచ్చేసి డ్యాన్స్ చేసేది ఎవరినేం తప్పట్లేదండి, క్షమించాలండి. ఊరికి వచ్చి మూమెంట్లు చేసేస్తే డ్యాన్స్ కాదు. దీని పారంపర్యం ఏంటి, ఈ డ్యాన్స్ కళ ఎలా వచ్చింది, ఎట్లట్టు వచ్చింది, ఎందుకు భరతనాట్యం అని కూచిపూడి ఇన్ని పేర్లు వచ్చింది అన్నీ తెలుసుకుంటే ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఓకే, ఇప్పుడు ఉండే కోరియోగ్రాఫర్స్లో మిమ్మల్ని ఎక్కువ సంతోషపరిచేది ఎవరు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్ కోరియోగ్రాఫర్స్లలో? ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ బాగానే చేస్తున్నారు, అందరికి హ్యాట్స్ ఆఫ్. బట్ ఏంటంటే ఒకే చిన్న విషయం, ఎవరు చేసినా ఏది చేసినా ఒకే రకంగా ఉంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు కోపం చేసుకోకూడదండి. హీరాలాల్లో డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు, ప్రత్యేకిత ఆయన ముద్ర ఉంటుంది. ఇప్పుడు అదే మరి దాని తర్వాత చాలామంది మాస్టర్లు, పసుమర్తి కృష్ణమూర్తి మాస్టర్ గారు ఆయన ముద్ర ఉంటుంది, సుందర మాస్టర్ గారు ఆయన ముద్ర ఉంటుంది, తంగప్పని ఒక మాస్టర్ ఆయన వెస్టర్న్లో ఆయన ముద్ర ఉంటుంది. సో ఒకరొకరు చిన్ని సంపత్ వాళ్ళు బాంగ్రా వాళ్ళు వచ్చి వాళ్ళు ఫోక్ స్టైల్ బ్యూటిఫుల్. తంగరాజన్ ఒక ఆయన జానపదం వేశారంటే ఇప్పుడు ఫ్లోర్ మూమెంట్ వేస్తారు కదా, ఒకప్పుడు ఆయన చించేశాడు ఫ్లోర్ మూమెంట్ వేసి, అలాగా సూపర్. సో అవతల చోప్రా అని ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన బాంగ్రా డాన్సర్, భలే భలే భలే, ఆయన వండర్ఫుల్. ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ ముద్ర వేసి వాళ్ళు సిగ్నిఫికెంట్ వేసారు. ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఎవరు చేసినా ఒకే రకంగా ఉంటాయి. అంటే అతను కింద మీద పడ్డాడు కదా, మన మీద కింద నుంచి పడి కాళ్ళు పిచ్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, మన క్యాండిడేట్ గెలవాలి అట్ట ఉంది తప్ప పోటీలు ఉండాలి కానీ అది మంచిదే. కానీ వాళ్ళు డ్యాన్స్ తగ్గిపోయి డ్యాన్స్లో జిమ్నాస్టిక్స్ ఎక్కువైపోయి ఎవరు పడితే అది వాళ్ళకంటూ ఒక టేస్ట్, వాళ్ళకంటూ ఒక ఎంజాయ్ చేసే రకం ఉంటే వీ క్యాన్ సీ ద డిఫరెన్స్. అది లేదు అంటే నేమైతే ఎవరిది ఏం చెప్పను, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ దాన్ మీ. నేనే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి, అవన్నీ నేను పాటిస్తాను. బట్ ఎవరిని నేను కించపరచను, వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని విషయాలన్నీ తెలుసుకుంటే వాళ్ళకి అది హెల్ప్ ఉంటాయి, అది ఒక్కటే.